ఈరోజు ఎవరైనా వాళ్ళ సక్సెస్ స్టోరీ చెప్పడానికి సార్ మరి మీరు ఎవరైనా ఉంటే డెవలప్మెంట్ ఆఫీసర్స్ మీరు బిఫోర్ శ్రీకరణ్ ఆఫ్టర్ శ్రీకరణ్ మీరు మాట్లాడితేనా మీ కింద ఉన్నటువంటి ఆర్గనైజర్స్ మాట్లాడతారేమో ఒక్కసారి డెవలప్మెంట్ ఆఫీసర్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎనీవన్? ఓకే. మన బిజినెస్ ఏంటండి? వెల్కమ్ టు శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మార్నింగ్ సెషన్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అలాగే ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉమెన్కి కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మనకి ఆగస్టు 15th, 26th జనవరి ఇవన్నీ మన దేశానికి వచ్చిన స్వాతంత్రం అని ఆ ఒక్కరోజు ఫ్లాగ్ పెట్టుకొని ఆ ఒక్కరోజు సెల్యూట్ చేసుకొని ఆ ఒక్కరోజు సెలబ్రేషన్స్ చేస్తూ ఈ మధ్య అయితే రకరకాలుగా ట్రై కలర్ డ్రెస్సెస్ కూడా వస్తున్నాయి. అవి వేసుకొని మనం ఏదో ఇండియన్, మనం ఫ్రీడమ్ ఫైటింగ్ చేసినా చేయకపోయినా మనము ఎలా అయితే ఒక ఏదో సమరయోధుల్లానారా ఏమనాలో నాకు కొంచెం కొన్ని పదాలు దొరకవు. బట్ అలాగా చాలామంది చేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు ఆ అకేషన్కి సంబంధించి ఏదో హంగామాలు చేస్తూ ఉంటారు కొందరు. బట్ శ్రీకరైల్ బిజినెస్ అనేది ఎవ్రీడే హంగామా చేయాలి. ఎవ్రీడే మీరు దీనికి ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. ఎవ్రీడే కాదు, ఎవ్రీ మినిట్ అని చెప్తాను నేనైతే. సో నిజంగా ఈ బిజినెస్ ఎవరికైతే అర్థమవుతుందో, ఎవరి దగ్గరైనా ఒక 30 కోట్లు ఆస్తి ఉందా, ఒక 50 కోట్ల ఆస్తి ఉందా? ఎవరి దగ్గర లేదు. లేదు కాబట్టి మనం ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ని ఎన్నుకొని ఇక్కడ సక్సెస్ అవ్వడానికి వచ్చాము. ఇక్కడ మన మాటే పెట్టుబడి అని చెప్తున్నాము. మరి మన మాటే మన పెట్టుబడి అయినప్పుడు మీకు ఏం చెప్పడం వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు, నాకు మాట్లాడడం ఎక్కువ రాదండి అనైనా చెప్పచ్చు. కానీ చాలా బాధ ఏంటంటే ఎవరు కనీసం మాట్లాడడానికి ఇష్టపడరు. ఇక్కడ మాటలే మూటలండి. ఈ బిజినెస్లో ఎన్ని మాట్లాడుకున్నా ముఖ్యంగా బిజినెస్ చేసే స్కిల్స్ మనకు ఎంత ఉన్నా లేకపోయినా మాట్లాడటం రావాలి. ఈరోజు మనం నార్మల్గా 10 మంది టీం ఉన్నారా, 30 మంది టీం ఉన్నారా, 100 మంది టీం ఉన్నారా, 1000 మంది టీం ఉన్నారా, 10,000 మంది టీం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ పక్కన పెడితే సబ్జెక్ట్ ఎంత వచ్చినా ఎంత రాపోయినా అప్లైనర్స్ డిఓపిలోనో మనం నేర్చుకుంటున్నాము. దాని ద్వారా అయినా ముందుకెళ్ళచ్చు. కానీ మీరు మీటింగ్లో ఉంటూ పిలిచినప్పుడు రాకపోతే రియల్లీ ఇట్స్ సో సారీ. ఒక ఈగారిటీ కనపడట్లా నాకైతే. ఎవరైనా మాట్లాడచ్చు. మాట్లాడే స్వాతంత్రం అయితే అందరికీ ఉంది.
కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదని చెప్పి మనము ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్కి వచ్చి కష్టపడుతున్నారు. అందరు కష్టపడుతున్నారు, ఎవ్వరు కష్టపడట్లేదని కాదు. కానీ ప్రాపర్ వే వెళ్ళడం లేదు కొంతమంది. కొంతమంది అటెండెన్స్ కోసం కాకుండా మీరు ఈరోజు ఇక్కడ మాట్లాడగలిగితే ఒక 70 మంది 100 మంది మధ్యలో రేపు 700 మంది ముందు 7,000 మంది ముందు మాట్లాడగలుగుతారు. మిమ్మల్ని మాట్లాడిపించాలి, మీరు కూడా ఇక్కడ చక్కటి వక్తలు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో దయచేసి రేపు సండే మండే నుండి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, గొప్ప వాళ్ళే గొప్పవాళ్ళుగా ఎదుగుతున్నారు, మనం ఎందుకు ఎదగట్లేదు అని. గొప్పవాళ్ళు ప్రతి చిన్న అవకాశాన్ని కూడా గొప్పగా ఫీల్ అవుతారు ఫస్ట్. అలాగే వదులుకోకూడదు అని ఫీల్ అవుతారు. దాంట్లో వచ్చే లోటుపాట్లు తర్వాత కానీ ముందు దీనిలోకి వెళ్తే మనకి ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. బట్ మనలాంటి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఆలోచించేది, ఇది స్కీమా, స్కామా, నేను ఇందులో సక్సెస్ అవుతానా, సక్సెస్ అవ్వనా, నేను ఎక్కడి వరకు వెళ్తాను, ఎక్కడి వాళ్ళకి వెళ్ళను. ముందు నెగటివిటీ ఫస్ట్ వస్తుంది. పాజిటివ్ కన్నా ముందు నెగటివ్ క్వశ్చన్స్, నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ దాన్ని వదిలేసేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 30+ ఉన్నారు. ఈ 30+ ఏజ్లో అట్లీస్ట్ ఒక 5 to 10 ఇయర్స్ ఏదో జాబో, ఏదో బిజినెస్, ఏదో ఒకటి మీరు ట్రయల్ చేసే ఉంటారు. ఇంకా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే ఇంకా ఎక్కువ అనుభవాలే ఉండి ఉంటాయి. అక్కడ మనం తీసుకుంది ఏంటి, ఇక్కడ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మనం పోరాడే క్రమంలో మనం ఎన్ని రోజులు టైం ఎఫర్ట్ పెట్టాము. ఇక్కడ ఉన్నటువంటి మంచి ఆప్షన్ రిటైర్ ఎర్లీ ఏజ్ అని అంటున్నాం. ఈరోజు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే మినిమం ఒక 25 ఇయర్స్ వరకు మీరు చదువుకోవాలి. చదువుకున్న దాని మీద ఎంతో కొంత ట్రైనింగ్ ఉండాలి. ఆ తర్వాత మీరు జాబ్ చేయడం మొదలు పెడితే ఒక 30-35 ఇయర్స్ కంటిన్యూగా చేయాలి. ఎంత పెద్ద జాబ్ వచ్చినా ఈ 30-35 ఇయర్స్లో మీరెంత సంపాదించగలుగుతారు. అదే ఒక 2 to 3 ఇయర్స్ ఇక్కడ టైం ఎఫర్ట్ పెడితే మీరెంత సంపాదించగలుగుతారు. సో అందరికీ తెలుసు, మనకి సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా 40,000 తీసుకునే అవకాశం ఉంది. గోల్డెన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వారానికి 80,000, 1,50,000, 7,50,000. మరి నెలకు వచ్చే 30,000 నుండి 50,000, 60,000 జీతాలు తీసుకునే వాళ్ళే చాలామంది. 70% ఆఫ్ పీపుల్ జస్ట్ 30,000లోనే ఉన్నారు. MBAలు, బీటెక్లు, ఎంటెక్లు చదివి కూడా ఈవెన్ కొంతమంది పాపం తల్లిదండ్రులు ఏం కష్టపడి చదివిస్తారో పిల్లల్ని వాళ్ళ తాహతుకు మించి కూడా అప్పులు చేసి, ఆస్తులు అమ్మి పిల్లల్ని స్టేట్స్ పంపించి అక్కడ ఎంఎస్లు చేయించి ఇక్కడ ఏదో జాబులు చేయిస్తున్నారు. అయినా వాళ్ళకి ఎంత ఆదాయాలు ఉన్నాయి. మరి మన శ్రీకరాయిల్లో ఇవన్నీ మనం చేస్తున్నామా? మరి ఇక్కడ ఉన్న ఆదాయం ఏంటి? ఒక్కసారి మీరందరూ ఒక పేపర్ పెన్ను పెట్టుకొని మీ ఏజ్ తగ్గట్టుగా మీరు చేస్తున్న దాంట్లో ఉన్న జాబ్లో, బిజినెస్లో
ఎన్ని సంవత్సరాలు కష్టపడితే మీకెంత వస్తుంది, ఇక్కడ అదే టైం ఎఫర్ట్ పెడితే ఎంత వస్తుంది, ఇక్కడ మొత్తం పెట్టకండి. జస్ట్ ఒక 1 to 3 hours పెట్టండి. మీరు అనుకున్న ఫిగర్ వచ్చాక మీరు అది చేస్తారా, లేదా దీన్నే ఫుల్ టైమ్గా చేస్తారా, అది మీ ఇష్టం. ఇక్కడ ఎటువంటి కండిషన్స్ లేని బిజినెస్ ఏదైనా ఉంది అంటే మాత్రం దట్ ఈస్ శ్రీకరైలో ఓన్లీ. కండిషన్స్ లేకపోవడం వల్లనే అందరూ కొంచెం దూరంగా ఉంటారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మనందరికీ కూడా ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అనుకుంటున్నాం. మరి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అనుకున్నప్పుడు అందులో ఉన్న లెటర్స్లో ఉన్నటువంటి ఒక 10 minutes మనం ఎఫర్ట్ చేస్తున్నామా, రోజుకి ఒక చక్కటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ప్రతిదీ ఓపెన్గా చెప్తున్నారు లీడర్స్. వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చెప్తున్నారు, మీరు ఇలా చెయ్యండి, మీరు ఇలా చేయండి. ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నాం? ఎవ్రీడే ట్రైనింగ్ సెషన్స్ మార్నింగ్ అవుతున్నాయి. చెప్పిన విషయాల్ని ఎంతమంది నోట్ చేసుకుంటున్నాం? సో ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. నిజంగా అందరం రాసుకొని నిజంగా అందరం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మాట్లాడమన్నప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడతారనేది నా అభిప్రాయం. ఇక్కడ ఇన్కమ్ కావాలి అనుకుంటే ఇన్కమ్ వచ్చేదండి. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తేనే వస్తుంది. నిజంగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామా? దయచేసి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈరోజు ప్రతి ఒక్కరూ మీటింగ్స్ అంటే దూరంగా ఉంటున్నారు, ట్రైనింగ్స్ అంటే దూరంగా ఉంటున్నారు. ఎందుకు? మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీ అప్లైన్తో కూర్చోండి. మీ అప్లైన్ సాల్వ్ చేయకపోతే మీ సూపర్ అప్లైన్తో కూర్చోండి. వారు సాల్వ్ చేయకపోతే డివోతో కూర్చోండి. అలాగే మనందరికీ ఆఫీస్ ఉంది, చక్కగా ఆఫీస్కి రండి. ఏరియా మేనేజర్ గారితో కూర్చోండి. వారు కూడా మీకు ఎలా చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఫస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నేను ఎలా ఉండాలి, నేను ఎలా వర్క్ చేయాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ తర్వాత సెట్ యువర్ గోల్. బట్ దీని అన్నిటికీ మెయిన్ రీజన్ మాత్రం టైం. ఈ టైం అనేది లేకపోతే, ఈ టైం అనేది మనం ఇవ్వకపోతే మనకి అన్నీ కూడా బ్యాకే. ఏది కూడా మనం అనుకున్న విధంగా మాత్రం రాదు. చక్కటి టిప్స్ చెప్తున్నాం. మరొక విషయం ఇక్కడ, ద రిచ్ పీపుల్ వాళ్ళు దే డోంట్ వర్క్ ఫర్ మనీ. మీరు గమనించండి. ఎవరినైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక అంబానీనే చూడండి, ఒక అదానీనే చూడండి. సో నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆర్ దేర్. ప్రతి ఒక్కరిని కొంచెం వాళ్ళ లైఫ్ స్టోరీస్ గురించి బ్యాక్ వెళ్ళి వినండి. ఇవాళ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ దొరకనివి ఏవీ లేవు. మనం కూడా అలా కావాలంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి? ఆల్మోస్ట్ చాలా చెప్పాము. అసలు వై శ్రీకరైన్, వాట్ ఈజ్ శ్రీకరైన్ అనేది మీకు తెలిస్తే ఎలా చేయాలి, హౌ అనేది కూడా డెడ్ ఈజీ. మనం ఇంట్రడ్యూస్ చేసే వ్యక్తులకి ఇవన్నీ చెప్పి తీసుకొస్తున్నామా, చెప్పకుండా తీసుకొస్తున్నామా? సో ఇక్కడ ఫాలో ద సిస్టమ్. మనకి మంచి సిస్టమ్ని డిజైన్ చేశారు.
దాన్ని పక్కన పెట్టేసి మన ఓన్ రూట్లో వెళ్ళొద్దు. నెట్వర్క్ బిజినెస్ అనేది కంపల్సరీ డూప్లికేషన్ సిస్టమ్. డూప్లికేషన్ చేయడానికే ప్రయత్నించండి. దీనికి ఒక ఎగ్జాంపుల్, సైకిల్ వీల్ అనేది ఒక ఎనీ మొబైల్ మన 2 వీలర్స్ అనేది రౌండ్ షేప్లోనే వీల్స్ ఉంటాయి. మీరు దాన్ని చతురస్రాకారంలోనో లేదా దీర్ఘ చతురస్రాకారంలోనో ఇలాంటి రెక్టాంగిల్స్ ఇలాంటి వాటిల్లో ప్రయత్నించకండి. రౌండ్గా ఉంటేనే ఈ భూమి మీద అవి తిరగగలుగుతాయి. దాన్ని మనం మరో విధంగా డిజైన్ చేసుకొని, ఇలా కాదులే ఇలా అయితే నేను షార్ట్ కట్లో వెళ్ళిపోతాను, ఇలా కాదులే ఇలా అయితే వీళ్ళకన్నా ముందు నేను వెళ్ళిపోతానేమో, వీళ్ళకన్నా బెటర్గా నేను ఆలోచించగలుగుతానేమో, బెటర్ రిజల్ట్ తీసుకొస్తానేమో అనేది మాత్రం ప్రయత్నించకండి. మనకి ఎండి గారు చాలా చక్కటి సిస్టమ్ని ఇచ్చారు. జస్ట్ వారానికి ఒక్కరిని ఇన్వైట్ చేసుకోండి, ఎనఫ్. మీరు 14 వీక్స్ చేస్తారా, దాన్ని 14 డేస్లో ఇంప్లిమెంట్ చేసుకుంటారా, చేసుకోండి. కానీ తను చెప్పిన సిస్టమ్ని ఫాలో అవ్వండి. స్మాల్ డెసిషన్స్ కూడా కొన్నిసార్లు బిగ్ రిజల్ట్స్ ఇస్తాయి, చాలా పెద్ద పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. కానీ స్మాల్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా మనం చాలా వెనకంజ చేస్తాము. అవసరమా, ఏదో చెప్తారులే, బట్ ఆ డెసిషన్స్ తీసుకోండి మీరు. సో మార్నింగ్ 6 o'clock ప్రోగ్రామ్ అనే దానికి కొంచెం నిద్రని సాక్రిఫైస్ చేయాలి, కొంత టైంని ఇక్కడ పెట్టగలగాలి. ఇది మన వల్ల కాదా? కంపల్సరీ అవుతుంది. రోజుకి ఒక 5 మెంబర్స్ తోటి మాట్లాడండి. ఇది మన వల్ల కాదా? కంపల్సరీ అవుతుంది. ఈ 5 మెంబర్స్ని కొత్త వాళ్ళతో మాట్లాడమంటున్నారు, అందులో మనకు ఒక్కరు మాత్రమే కనెక్ట్ అవుతారు. ఆ ఒక్కరు మనకి చాలు. మీరు చేసేది ఏదైనా ఎవ్రీడే రిపీట్ చేయండి. ఈరోజు మనకి జూమ్ సెషన్స్ మార్నింగ్ 6 o'clock అనేది ఎవ్రీడే రిపీట్ అవుతూనే ఉంది గత 4 నెలలుగా. 4 నెలల్లో కంటిన్యూగా మీరు ఎంతమంది వచ్చారు, ఎంతమంది దీన్ని అటెండ్ అయ్యాము, ఇక్కడ ఎంత సబ్జెక్టు తీసుకున్నాము, దాన్ని ఎంతమంది డైరీలో నోట్ చేసుకున్నాము, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు డైరీలో నోట్ చేసుకున్నట్లయితే నోట్ చేసుకుని మళ్ళీ మార్నింగ్ వరకు చూడకుండా ఉండకండి. ఏదో ఒక టైంలో, ఈవెన్ మీరు బస్లో ఉన్న ట్రావెల్ టైంలోనో లేదా ఖాళీగా కూర్చున్న టైంలోనో ఏదో ఒక టైంలో దాన్ని ఒక్కసారి రివిజన్ చేయండి. రివిజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం సంవత్సరం మొత్తం చదివిన ప్రిపరేషన్ హాలిడేస్ అని కొంత టైం ఇస్తారు మనకి ఎగ్జామ్స్ ముందు. ఆ ప్రిపరేషన్స్ ఇక్కడ కూడా మనకు అవసరమే. మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇంప్రూవ్ చేసుకునే క్రమంలో మన టీం లీడరా, వేరే టీం లీడరా, ఎవరు చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ముఖ్యంగా కన్సిస్టెన్సీ. సో కొండా కృష్ణయ్య సార్ చెప్తూ ఉంటారు, నేను శ్రీకరాయల్ మాల వేసుకున్నాను, నేను ఒక దీక్షలాగా చేపట్టి చేస్తున్నాను, మా టీం వాళ్ళకి చెప్పాను. అది దీక్ష అని ఎందుకన్నారండి సార్? అసలు దీక్ష లేకుండా కూడా మనం చెయ్యొచ్చు, కానీ అలా చెప్తేనా ఒక కమిట్మెంట్లో ఉంటాము, ఈ కమిట్మెంట్తో వర్క్ చేస్తాము అనేది సార్ ఆలోచన. సో నేను ఎవ్రీడే అందరికీ చెప్తాను, ఏబిసిడీలు నేర్చుకోండి. ఏ ఫర్ యాటిట్యూడ్, మీ యాటిట్యూడ్ని చేంజ్ చేయండి. ఇక్కడ
యాటిట్యూడ్ చేంజ్ చేయనంత కాలం మనం ఓన్లీ ఏదైతే ఇప్పటి వరకు ఉందో అక్కడే ఉండిపోతాము. ఎప్పుడైతే మన యాటిట్యూడ్ చేంజ్ చేస్తామో డిఫరెంట్గా కనపడతాం అవతల వాళ్ళకి. సో ఇక్కడ విని శ్రీకరైల్లో తెలియని వాళ్ళతోటి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాము. శ్రీకరైల్లో సక్సెస్ అయిన వాళ్ళతో మాట్లాడండి. అసలు సంబంధం లేని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వద్దు అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ సిస్టమ్ తెలియదు కదా. ఈ సిస్టంలో ఇంత స్వీట్నెస్ ఉంది, ఇంత గొప్ప రిజల్ట్ ఉందని వాళ్ళకేం తెలుసు. ఇక్కడ సంవత్సరంలో 60 లక్షలు తీసుకున్న పర్సన్తో మాట్లాడండి, 6 లక్షల తీసుకున్న పర్సన్తో మాట్లాడండి, 60,000 తీసుకున్న పర్సన్తో కూడా మాట్లాడండి. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే హెల్త్ బాగోలేక మనం హెల్త్ డిస్టర్బ్ అయితే ఒక ఇంజనీర్ దగ్గరతో వెళ్ళి మాట్లాడుతున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్, బీ ఫర్ బిలీవ్. మనకే మన మీద నమ్మకం లేదు, అవతల వాళ్ళు మనల్ని ఎలా నమ్ముతారు? ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. నేను శ్రీకరైల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. శ్రీకరైల్లో నేను ఇంత ఇన్కమ్ తీసుకుంటాను. శ్రీకరైల్కి మించిన బిజినెస్ మరొకటి లేదు. శ్రీకరైల్ ఈజ్ మై డెస్టినీ. అలా మిమ్మల్ని మీరు మీ మీద నమ్మకంతో వర్క్ చేయండి. థర్డ్ పాయింట్, సి ఫర్ కమిట్మెంట్ ఇవ్వండి. నేను శ్రీకరాల్కి 3 to 9 months దీని మీదే టైం ఎఫర్ట్ పెడతాను. అలా అని 3 to 9 months మీరు చేసే పనులన్నీ ఆపుకొని ఇక్కడే ఉండమని ఎవరు మిమ్మల్ని రమ్మంట్లా. కానీ ఈ 3 to 9 months ఏదైతే మీరు చేస్తున్నారో శ్రీకరైల్లో ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం దానికి రోజు అట్లీస్ట్ 1 hour టైం ఇస్తున్నారా? అట్లీస్ట్ డైలీ ఒక 1 or 2 people తోటి ఈ పాయింట్స్ మీద డిస్కస్ చేస్తున్నారా? ఇది మీ మైండ్లో మెదులుతుందా? ఇది మీ మైండ్లో ఎంత బూస్టప్ ఇవ్వడం కోసం మీరు దీని మీద వర్క్ చేస్తున్నారు? ఎంతమందికి దీన్ని ఇంజెక్ట్ చేయగలుగుతున్నారు? దీని మీద ఒక కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ ఉన్న రోజుల్లో నేను అందరికి ఇది చేయమని నేను అనను, బట్ అవకాశం ఉంటే చూడండి. ఇప్పటి వరకు రెగ్యులర్గా కొంతమందితో ఎవ్రీడే వాళ్ళకి హాయ్ బాయ్ చెప్తూ ఉంటారు. కొన్ని రోజులు ఆపేయండి. ఎవ్రీడే ఈవినింగ్ కాగానే టైం పాస్ అవుతుందా లేదా, లేకపోతే ఇంకోటో కొంతమందికి ఒక వ్యాపకాలు ఉంటాయి. సో అవి కొన్ని రోజులు ఆపేయండి. రెగ్యులర్గా మీరు కనపడే వ్యక్తుల్ని కనపడకండి. వాంటెడ్లీ మీకు పని ఉన్నా లేకపోయినా వాళ్ళని కలవకండి. కొన్ని ఫంక్షన్స్ సాక్రిఫైస్ చేయండి. కొన్ని బయటకి వెళ్ళడాలు ఎంజాయ్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, అది మూవీస్ అవ్వచ్చు, ఒక వేరే ఊర్లకి వెళ్ళడం కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ప్రియారిటీ ఎక్కువ ఇచ్చేస్తాం. మీరు అలాగ వెళ్తున్నారనుకోండి, మీ పాత లైఫ్కి కొత్త లైఫ్కి పెద్ద తేడా కనపడదు. మీరు కనపడలేదు అంటే వెంటనే మీకు కాల్ వస్తుంది, నువ్వు ఈ ఫంక్షన్కి వస్తావనుకున్నాను బట్ నువ్వు రాలేదు ఏంటి? అక్కడ చెప్పండి, ఐఎమ్ బిజీ విత్ శ్రీకరైల్ అని చెప్పండి. రిపీటెడ్గా మీ నోట్లో ఒక 10 times వాళ్ళు విన్నారనుకోండి, వాళ్ళకి బిజినెస్ గురించి చెప్పి ఇన్వైట్ చేయొద్దు, ఇలాగ చెప్పండి. వాళ్ళే అడుగుతారు, వాట్ ఈజ్ శ్రీకరైల్? అంతేముంది శ్రీకరైల్లో, నువ్వు మాకు ప్రియారిటీ ఇవ్వట్లా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి ప్రియారిటీ ఇవ్వట్లే. సో ఏముంది అంత ప్రియారిటీ ఇవ్వడానికని వినడానికి వాళ్ళు వస్తారు. ఆటోమేటిక్గా మీకు టీం కూడా వస్తుంది. ఈ చిన్న చిన్న కమిట్మెంట్స్, అఫ్ కోర్స్ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి, అవి వెళ్ళండి, వద్దని చెప్పను. అలా వెళ్ళడం ద్వారా కూడా అక్కడ కూడా శ్రీకరైల్ గురించే మాట్లాడండి. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏదో అనొచ్చు, ఇక్కడ కూడా అదేనా, బట్ మాట్లాడండి. మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థమవుతుంది.
మీరు ఎంత దాని మీద ప్రాణం పెట్టి పని చేస్తున్నారో అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత డి ఫర్ డిజైర్. ఇది లేకపోతే మీరు ఎంత కష్టపడ్డా ఏదో నామకే వాస్తే అంటారు చూడండి, అలాగే ఉంటుంది. శ్రీకరాయిల్లో మీరు నెలకి 1,00,000 రూపాయలు తీసుకుంటారా? నెలకే మీరు 10 లక్షలు తీసుకుంటారా? వారానికి 10 లక్షలు తీసుకోవాలని అనుకుంటున్నారా? ఈ కోరిక అనేది చాలా బలంగా ఉండాలి. ఎంత బలంగా ఉండాలంటే మీకు 400 వస్తున్నా, 40,000 వస్తున్నా అదే విధంగా వర్క్ చేయండి. 40,000 వచ్చాయి కదా, ఇంతకుముందు నెలకి నాకు 40,000 వచ్చేయి, ఇప్పుడు వారానికి 40,000 వస్తున్నాయి, ఇంకా నేను ఎందుకు చేయడం అనుకోకండి. ఇక్కడ మనకి అతి పెద్ద ప్రేషియస్ సీట్ ఒకటి ఇస్తున్నారు, దట్ ఈస్ సిఈఓ. ఈ సిఈఓ సీటు గురించి ఆలోచించండి. మీకు ఎంత మంచి రిజల్ట్స్ వస్తుందో మాటల్లో చెప్పలేము. ఏబిసిడి ఏబిసిడి వినడానికి ఏబిసిడీలు వచ్చా అంటే అందరు వచ్చంటారు, కానీ ఈ ఏబిసిడిలో ఈ అబ్రివేషన్స్ చూడండి. ఏ ఫర్ యాటిట్యూడ్ అని చెప్పండి, బి ఫర్ బిలీవ్ అని చెప్పండి, సి ఫర్ కమిట్మెంట్ అని చెప్పండి, డి ఫర్ డిజైర్ అని చెప్పండి. ఏ ఫర్ యాపిల్ అనే స్టేజ్ దాటి వచ్చాం కాబట్టి వీటిని నేర్చుకుంటూ ఆల్రెడీ మన ప్రోగ్రామే నేర్చుకో, నేర్పించు, సంపాదించు. దీన్ని ఎక్కువగా చేయగలిగితే శ్రీకరాయిలు మనందరికీ ఒక మంచి భవిష్యత్తునిస్తుంది, ఒక మంచి గుర్తింపునిస్తుంది. అప్పుడు మీరు చేయాలనుకున్న ప్రతి పని చేయొచ్చు. ఇక్కడ జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పాను, రిటైర్ ఎర్లీ ఏజ్. ఇప్పుడు మీ ఏజ్ ఎలా ఉన్నా జస్ట్ ఒక 2 to 3 years కమిట్మెంట్తో వర్క్ చేయండి, ఎర్లీగా రిటైర్ అవుతాము. ఆ తర్వాత మీరు ఏం చేయాలనుకున్నా చేయొచ్చు. ఎక్కడ ఒక బుక్లో చదివా నేను, మనం చెయ్యాలనుకున్న టైంకి ఏది చేయకుండా వదిలేస్తాము. బట్ అది ఈరోజు మన బాల్యాన్ని వెతుక్కుంటే దొరుకుతుందా? జస్ట్ అవి స్వీట్ మెమొరీస్గానే మిగిలిపోతాయి. అలాగే ఒక 2-3 సంవత్సరాల తర్వాత శ్రీకరైల్లో నేను ఆ రోజు ఉన్నాను కానీ ఏమి చేయలేకపోయానని 2 ఏళ్ల తర్వాత మీరు అనుకుంటే మీరు ఎక్కడ ఉంటారు? అదే కానీ శ్రీకరైల్లో లైన్లో నిలబడ్డారనుకోండి, మీరు వెళ్ళలేకపోయినా వెనక వాళ్ళు తోసుకుంటైనా మిమ్మల్ని వస్తారు. వెనక ఉన్న క్రౌడ్ని బట్టన్నా, అమ్మో వీళ్ళ కింద ఇంతమంది ఉన్నారా, నేనెందుకు అని ఎవరో ఒకళ్ళు వచ్చి మీ లైన్లో దూరడానికి ప్రయత్నిస్తారు. సో సార్ చెప్తూ ఉంటారు, ఇది తిరుపతి లైన్ అనుకోండి. తిరుపతిలో స్వామివారిని దర్శించడానికి కంపార్ట్మెంట్ విఐపి దర్శనం వెళ్ళే వాళ్ళని వదిలేయండి. మనం ఇక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ మెంటాలిటీ తోటి చెప్తున్నాము. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ ఒక మంచి ఎదగాలి అనే ఇదితో చెప్తున్నాం కాబట్టి వీళ్ళంతా కంపార్ట్మెంట్స్తో వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక కంపార్ట్మెంట్ నుండి మరొక కంపార్ట్మెంట్కే పరిగెడతా ఉంటాం, చేతనైనా చేత కాకపోయినా. మరి విఐపి దర్శనం నేను తీసుకోవాలి అంటే నేను ఎలాగెళ్ళాలి? ఒక్కరు వెళ్తే ఏముందిలే 1000 రూపాయలు విఐపి దర్శనం, కానీ మన ఫ్యామిలీని మనం అదే 1000 రూపాయలు పెట్టి నలుగురు వ్యక్తులకి 4,000 ఖర్చు పెట్టగలిగే స్థాయి మనకుందా? ఆ స్థాయికి నేను చేరుకోవాలి అనే దాని గురించి ఆలోచించాలంటే ఫస్ట్ ఈ కంపార్ట్మెంట్ నుండి ఆ కంపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఈ కంపార్ట్మెంట్ నుండి ఆ కంపార్ట్మెంట్కి వెళ్ళే క్రమంలో కంఫర్ట్ జోన్ నుండి మనం బయటకు రావాలి. మన చుట్టూ ఒక కంచె వేసేసుకున్నాం, నేను ఈ టైంలో అయితేనే లెగుస్తాను, ఈ టైంలో అయితేనే వర్క్ చేస్తాను, ఇలా ఉంటేనే నేను వర్క్ చేస్తాను, ఇలాంటి వ్యక్తులతో అయితేనే నేను మింగిల్ అవ్వగలుగుతాను, నేను స్టేజ్ మీద మాట్లాడలేను, నేను జూమ్లో మాట్లాడలేను.
నేను 10 మంది ఉంటే నాకు షై ఫీలింగ్, 10 మందిలో ఉంటే షై ఫీలింగ్ అవసరం లేదు. ఇక్కడ ఎవరు కూడా టీచర్స్ లేరు, లెక్చరర్స్ లేరు, మీకేదో పనిష్మెంట్స్ ఇవ్వరు. మీరు ఎలా మాట్లాడినా, మీరేదైనా మిస్టేక్ మాట్లాడినా, మీ మిస్టేక్ని ఇలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడండి అని నేర్పించే గురువులే మనకున్నారు ఇక్కడ. అలాంటి గురువుల అడుగుజాడల్లో ఉన్నట్లయితే మనం అందరం సక్సెస్కి దగ్గరలో వెళ్తాము. ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేశారా, ఇలా ఎందుకు మాట్లాడావని? క్వశ్చన్ చేయరు, సరి చేస్తారు. అందరు కూడా పెన్సిల్తో రాస్తున్నప్పుడు రబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పెన్తో రాస్తే చించేయాల్సి వస్తుంది పేజ్, తప్పులు పోతే. మనం ఎక్కడున్నాం, వేర్ వీఆర్, వాట్ వీఆర్, దీన్ని కొంచెం ఆలోచించండి. చిన్న చిన్నవే కాకి స్టోరీ చిన్నప్పుడు చాలా మందికి తెలుసు. చదువుకునేటప్పుడు ఒక్కొక్క స్టోన్ వేసి వాటర్ పైకి వచ్చి వాటర్ తాగుద్ది. మరి ఈ రోజుకు మనం కూడా వాటర్ ఎక్కడో అడుగున ఉన్నాయి, అవి పైకి వచ్చి మనం తాగాలంటే మనం కూడా 1 స్టోన్ని ఖచ్చితంగా వేయాలి. ఒకటేసారి అన్ని స్టోన్స్ తెచ్చి, మా కాకికైతే ముక్కుతో తెచ్చింది, ఒక్కొక్క స్టోను మనకి దోసిళ్ళు ఉన్నాయి కదా అని మనం దోసిళ్ళతో తెచ్చి వేసామనుకోండి, వాటర్ కింద పోతాయి. సో రోజుకొక పాయింట్ మీ మైండ్కి టచ్ అయినా కానీ ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎంటీ మైండ్తో కూర్చోండి. కోర్స్ ఇక్కడ పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. నిజానికి నాకన్నా బాగా మాట్లాడే వాళ్ళు సీనియర్స్ ఉన్నారు. మధుసూదన్ గారు, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. వెంకట నాయుడు గారు, వీళ్ళందరూ, ఇంకా కొంతమంది పేర్లు అంటే రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళని నాకు ఐడియా ఉంటుంది. వీళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళ అనుభవం అంత వయసు ఉండకపోవచ్చు నాకు, కానీ అలాగే వాళ్ళందరూ కూడా ఎలాగ కూర్చుంటున్నారంటే, ఇక్కడికి వచ్చి మేము శ్రీకరాయిల్లో వీఆర్ ఎంటీ క్లాస్, శ్రీకరాయిల గురించి మాకేమీ తెలియదు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చెప్పింది మేము నోట్ చేసుకొని మేము ఇంప్లిమెంట్ చేస్తామని కూర్చుంటున్నారు. కానీ కొంతమంది మాకు అన్నీ తెలుసు, మాకెందుకు, ఈవెన్ మాట్లాడడానికి ఇష్టపడట్లా, ఈవెన్ పిలిస్తే రియాక్ట్ అవ్వడానికి ఇష్టపడట్లా, ఈవెన్ మాట్లాడండి అంటే ఎందుకు మాట్లాడట్లా, ఐ డోంట్ నో. సో థ్యాంక్ యూ. ఆల్రెడీ 6:40 అవుతుంది. నేను ఒక హాఫ్ అన్ అవరే ఈరోజు సెషన్ తీసుకోవాలనుకున్నాను. ఇప్పటి వరకు విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అభిప్రాయాలు, మీరు ఈ రోజు నుండి ఎలా మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారు, ఒకసారి ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేసి మీకు ఏ పాయింట్ నచ్చింది చెప్పాలని కోరుకుంటున్నాను. మిరపాల వెంకటేశ్వరరావు గారు స్టార్ట్ చేయండి. పెద్దవారు మీరే స్టార్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం, నా వాయిస్ క్లియర్ మేడం? వెరీ క్లియర్ సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్, శ్రీకారాయలు శుభాకాంక్షలు అందరికీ కూడా. అట్లాగే మీరు చెప్పిన పాయింట్స్లో చాలా నాకు 3 పాయింట్లు నచ్చినాయి మేడం. అవును, ఉద్యోగం చేస్తే 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేస్తే డబ్బులకు కనపడవు. అదే నెట్వర్క్ అంటే శ్రీకారాలు చేస్తే ఎక్కువ డబ్బులు కనబడతాయి. అది నచ్చింది మేడం. తర్వాత టైంని కరెక్ట్గా డిజైన్ చేసుకొని ప్లాన్ చేసుకోగలిగితే సక్సెస్ అవుతానని అర్థమైంది. తర్వాత చిన్న నిర్ణయాలే పెద్దగా రిజల్ట్ వస్తాయి. అదొకటి కూడా నచ్చింది మేడం. అట్లాగే మీరు చెప్పేది ఏబిసిడి అని, అది బ్రహ్మాండంగా ఉంది మేడం. ఆ ఏబిసిడి అనేది ఏబిసిడి కాదు మేడం. మీరు 4 కూడా చక్కగా వివరంగా చెప్పారు. అవి హైలైట్స్ మేడం. బాగా దాన్ని సాధన చేస్తే దాంట్లో మంచిగా శక్తివంతమైన పాయింట్స్ ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం. మిరపాల వెంకటేశ్వరరావు, విజయవాడ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుబ్బారావు గారు. Good morning, madam. Good morning, and all Speaker Oil family members and great leaders. ఈరోజు చాలా మంచిగా చెప్పారండి స్వర్ణ గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఒక మంచి కాఫీ లాంటిదండి. శుభోదయంలో అందరికి కూడా మంచి బూస్టింగ్ ఇచ్చారు. ఎవరైతే కొంచెం చేద్దాంలే చూద్దాం అన్న వాళ్ళకి చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మేడం. కేబీసీ అన్నది కూడా, అందుకని మనకి ఎల్టీడీ ఫార్ములా అన్నది చాలా ముఖ్యమండి. ప్రతి ఒక్కరు కూడా మనం ఎల్టీడీ ఫార్ములా అందరూ తెలుసు, కానీ మనకు చెప్పే ప్రతి వ్యక్తి కూడా ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క కొత్త విధంగా చెప్తారు. ప్రతిది కూడా మన నిత్యం విద్యార్థుల నేర్చుకుంటూ ఎప్పుడైతే మనం 11 చేసామో 11 చేసుకున్నాక 11 చేసుకుంటాం మేడం. ఇక్కడ మనం శ్రీకరాయిలో 10 చేసుకుంటాం. సో ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి ఈ సూత్రం పాటించి మనం అందరూ కూడా ఎదగాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన స్వర్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ పెండ్యాల. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీకరాయిల్ ఫ్యామిలీ మెంబర్స్. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అంతవరకు నేను చెప్పదలుచుకున్నా. సరే, బిట్ల ఆనంద్ గారు మ్యూట్ ఓపెన్ చేసుకున్నా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. శ్రీకరాయిల్ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. ఈరోజు ప్రత్యేకంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. మార్నింగ్ వినబడుతుందా మేడం? వినపడుతుంది మేడం. ఈరోజు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా కరెక్టే మేడం. మీరు దాదాపు 3-4 నుంచి నవంబర్ 1 నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఉదయం ప్రోగ్రాము చాలా చక్కగా నడుస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ చాలా మందిలో ఏముంది, నేర్చుకోవాలనేటువంటి తపన వాళ్ళకు కలగాలి మేడం. మనం ఎంత చెప్పినా వాళ్ళు మాట్లాడటానికి ముందుకు రావాలి. అందరికీ మాట్లాడుతుంటేనే మనకు వస్తుంటది. నాకు రాదు అంటే రాకుండానే పోతుంది. నాకు వస్తుంది అంటే వస్తుంది మేడం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్, మనం ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎదగాలి, ఇతరులకు మేలు చేయాలనే దృక్పథంతో మన మేడం స్వర్ణ గారు మరియు యేసుబాబు గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఎంతో మందికి జ్ఞానాన్ని సంపాదించి పెట్టి వారు ఎంతో మందికి డబ్బు సంపాదించుకునే మార్గాన్ని చూపిస్తారు. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఈ 3 సార్లు మనకు డబ్బు సంపాదించుకోవడానికి మార్గాన్ని చూపిస్తారంటే మనం అందరం కూడా వాళ్ళందరూ కూడా శ్లాఘించాలి, పొగడాలి. ముఖ్యంగా మేడం గారు చెప్పిన విషయాల్లో అన్ని వాస్తవాలే. ABCD. ఏ అంటే యాటిట్యూడ్, అంటే ఆలోచన విధానం మారాలి. మనం ఎదగాలి అంటే మనకు ఖచ్చితంగా మన ఆలోచన విధానం మారాలి. బిలీవ్, నమ్మకం ఉండాలి. మరి ఎందుకు చెప్తున్నారు ఇది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎవ్వరు కూడా ఆలోచిస్తలేరు. చెప్తున్నాం కదా, వింటున్నాం కదా, మనం ఏ రకంగా ఆచరిస్తున్నామా లేదా? లర్నింగ్ పాజిటివ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం నేర్చుకోకపోతే ఇతరులకు చెప్పలేము. నేర్చుకోవాలి. నేర్చుకుంటూనే ఉండాలి. మనం నిత్యం విద్యార్థిగా ఉండాలి. విద్యార్థిగా ఉంటేనే మనం ఏదైనా తెలుసుకుంటాం. తెలుసుకున్న దాన్ని ఇతరులకు చెప్పాలి. మనం మేడం గారు ఇంతకుముందు అన్నారు, మనము లర్నింగ్ అనేది ఎర్నింగ్. లెర్న్ మోర్, ఎర్న్ మోర్. మనం నేర్చుకుంటే మనం సంపాదించుకోవచ్చు. మనం నేర్చుకోకపోతే ఏం సంపాదించలేము. ఏదైనా చాలా మంది ఏం చేస్తున్నారంటే తక్షణమే వచ్చేది చూస్తుంది. చిన్న అమౌంటే కదా, చిన్న అమౌంటే ఇంతింతాయి ఒటుడింతాయి అన్నట్టుగా మనకు ఎంతో ఆదాయం తెచ్చి పెడుతుంది. మనం నేర్చుకోవాలి, నేర్పించాలి, దాన్ని డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ చేస్తుంటేనే మనకి ఇన్కమ్ వస్తుంది. మనం ఏదంటే కొద్ది డబ్బులే కదా, అదే రేపు ఇప్పుడు 30,000కు 40,000 రూపాయలు పని చేస్తున్నారు నెలకు. కానీ వారానికి 40,000 రూపాయలు సంపాదించాలంటే కొద్దిలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మొదట్లో కొన్ని కష్టాలు ఉంటాయి. కష్టాలన్నింటినీ కూడా మనం దిగమింగుకొని, మనకు కష్టం వచ్చింది కదా,
మనం జీవితంలో ఎదగాలంటే కష్టపడాలి. ఇప్పుడు ఎంతో మంది అనుభవాలు ఉన్నారు. నాకంటే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టాన్ని దిగమింగుకుంటూ ఒక 6 నెలల నుంచి ఒక సంవత్సరం కష్టపడితే మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మనం జీవితంలో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మరి తర్వాత కమిట్మెంట్. ఏదైనా కమిట్మెంట్ తీసుకోవాలి. మన శ్రీకార్యాలకు వచ్చినామంటే మనం కమిట్మెంట్ తో పనిచేయాలి. అనుకున్న టైంకు మనం వెళ్ళాలి. మనం అనుకున్న ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలంటే మనం మన ఆచరణలో పెట్టాలి. పెడితే ఖచ్చితంగా అవుతుంది. తర్వాత డి అంటే ఏంది? డిజైర్ అనేది మామూలు డిజైర్ గా ఉండొద్దు, బలమైన విధంగా ఉండాలి. కోరిక అంటే మనకు బలమైన కోరిక కనుక ఉంటే ఖచ్చితంగా జీవితంలో తర్వాత ఈ అంటే ఎర్నింగ్. ఇవన్నీ ఉంటాయి. ABCD అని ఈ 4 కనుక బలంగా మన మనసులో నాటుకొని పోతే ఖచ్చితంగా డబ్బు దానంతట అది వస్తుంది. ఇది ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వర్ణ మేడం గారికి మరియు మిగతా వారందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెంకట నాయుడు గారు. మేడం గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మన శ్రీకరాయ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన మహిళలు ఎంతో మంది మన స్వతంత్ర పోరాటంలో కానీ మన భారతదేశ చరిత్రలో కానీ ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి మహిళలకి మరియు మన భారతదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచి మన దేశానికి వన్నీ తెచ్చినటువంటి వీరమణులందరికి కూడా ఈ సందర్భంగా మన అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. నిజంగా మీరు మా ఈ శ్రీకరాయల్లో మీరు అలాగే ఝాన్సీ మేడం గారు అలాగే కవిత గారు చాలా మంది మహిళలు నిజంగా మన శ్రీకరాయల్ టీం మెంబర్స్ అందరికి కూడా మార్గదర్శకంగా ఉంటూ నిత్యము ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తూ మీరిచ్చే సూచనలు కానీ మీరిచ్చేటటువంటి సలహాలు కానీ చాలా అంటే ఎంతో మందికి ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించడానికి వినియోగపడుతున్నాయి. ఈ సందర్భంగా మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. తర్వాత మీరు చెప్పేటటువంటి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో నిత్యము అది మనకి నెమరు వేసుకుంటూ ఉండాలి. ABCDE. ఇప్పుడు మన బిట్ల ఆనందరావు గారు చెప్పారు చాలా క్లారిటీగా. మనం ఆలోచన విధానం ఎప్పుడు కూడా యద్భావం తద్భవతి. మనం నిత్యము ఏది కోరుకుంటామో మంచి ఆలోచనలతో ఉంటే భగవంతుడు మనకి ప్రకృతి మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది అన్నట్టు మనం నిత్యము ఆలోచన విధానం చాలా అందరూ బాగుండాలని కోరుకుంటూ మీరు ఎర్లీ మార్నింగ్ ఈ విధానాన్ని పాటిస్తున్నారు. అలాగే మన టీం మెంబర్స్ అందరూ కూడా ఈ మంచి ఆలోచన విధానం ఉన్నట్టయితే ముందు మన మైండ్ క్లియర్ గా ఉంటది. అప్పుడు మనం ఏది కోరితే అది భగవంతుడు ఇస్తారు. అదే మన సార్ చెప్తారు, మనం విశ్వానికి ఏది కోరితే అది మనకి ఇస్తుంది అన్నట్టు నిత్యము మంచి ఆలోచనలతో ఉండాలి. అలాగే నమ్మాలి. నమ్మితే దేవుడు లేకపోతే రాయి అంటారు. అలాగే మనం ఏది చేసినా మీరు చెప్తున్నటువంటి విషయాలన్నీ ఇందులో చాలా చక్కటి నమ్మకంతో మనం ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తారు. ఏదో చెప్తారులే అలాగే ఉంటారులే వాళ్ళకైనట్టు అందరికీ అయిపోతుందా అనే విధానము మనం నమ్మకపోయినట్లయితే అది ఎవరు ముందుకు వెళ్ళలేము. గుడ్ మార్నింగ్. కమిట్మెంట్ అనేది నిబద్ధత. ప్రతి మనిషికి ఒక కమిట్మెంట్ వర్క్ పట్ల కానీ తమ తాలూకా ఉద్యోగం పట్ల కానీ తమ తాలూకా వృత్తి పట్ల కానీ ఒక్కొక్కరికి ఒక వృత్తి ఉంటది. ఆ వృత్తిలో నిబద్ధత కమిట్మెంట్ ఉండాలి. అదే మనం ఇప్పుడు ఈ శ్రీకరాయల్ జ్యువెలరీలో మనకు మనం బాగు చేసుకోవడానికి మన కుటుంబాలను మనం బాగు చేసుకోవడానికి అదే విధంగా తద్వారా మన తాలూకా సంపాదనలో కొంత భాగం దేశ ఆర్థికాభివృద్ధికి మనం సహాయపడుతుంటాము. ఎంతో మందికి మనం ఉద్యోగాలు ఇవ్వకపోయినా వాళ్ళకి సంపాదించుకునే మార్గాన్ని చూపిస్తాం. కాబట్టి ఇందులో నిత్యము కానీ మనం కొంత టైంని కేటాయించి నిబద్ధతగా పనిచేసినట్లయితే కంపల్సరిగా మనం బాగుపడుతూ ఎంతో మందిని బాగు చేయగలము. టైం అలాగే కమిట్మెంట్ ప్రతి నిత్యము కూడా టైం టు టైం మనం
ఈ జూమ్ మీటింగ్కి అటెండ్ అవ్వడం, పెద్దవాళ్ళు చెప్తున్నవన్నీ నోట్ చేసుకుంటుండడం, ఇవన్నిటిని కూడా మనం పాటించాలి మేడం. అలాగే డిజైర్, ప్రతి ఒక్కరికి కూడా బలమైన కోరిక ఉండాలి. కోరికలు అందరికీ ఉంటాయి, కానీ ఏదో కోరిక కోరుకుంటాము. ఆ కోరిక కోరుకునేటప్పుడు బలమైన కోరిక, అది కోరుకునేటప్పుడు పెద్ద కోరిక ఉండాలి. నువ్వేదో పెద్ద గొంతమ్మ కోరికలు అంటారు, గొంతమ్మ కోరికలు కాదు. మనం కోరుకున్నప్పుడే మన తాలూకా ఆలోచన విధానం అర్థమైపోద్ది. ఎవరో మనం కోరుకునేటప్పుడు పిచ్చి వాళ్ళు లేదో ఊహల్లో ఊలేగుతున్నారు అంటారు, అది కాదు. మనకి కంపల్సరిగా కోరిక అనేది చాలా బలంగా ఉండాలి. ఆ బలమైన కోరికను నిరంతరము మనం శ్రమిస్తూ ఉండాలి. ఎంత చేసింది నెక్స్ట్ ఏంటంటే ఎర్నింగ్, ఫర్ ఎర్నింగ్. మనం ఎంత చేసినా దేనికోసం, ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో మీరు చెప్తుంటారు, మనిషికి ఆదాయము అనేది లేకపోతే అది ప్రతిరోజు నిత్యము మనం తెల్లవారితే ప్రతి ఒక్కరికి ప్రతి రూపాయి చాలా ఎంతో విలువైనటువంటి ఆ విధంగా భావిస్తున్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి ఎన్నో రకమైనటువంటి, ఒకప్పుడు మనం చేసుకుంటే ప్రతి 20 years కి మన తాలూకా ఎర్నింగ్ విధానం కానీ మారకపోతే, ఈ రోజు ₹1,00,000 ఫర్ ఫ్యామిలీ ఇన్కమ్ ఉండకపోతే మామూలు సామాన్యమైన జీవితం కూడా బ్రతకలేము. కాబట్టి ఇందులో మన దామోదర్ రాజన్ గారు, మన అధినేత, మనకు నిజంగా దేవుడు. ఆయన ఇచ్చినట్టు వరంగా భావించి అతను ఇచ్చినటువంటి సూచనలు మనం పాటిస్తూ వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులుగా మారొచ్చు అనే మార్గాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. ఆ కోరిక మనం ఆదాయంను అలాగే సంపాదించుకుంటూ మనందరం కూడా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటామని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గురుతుల్యులైనటువంటి త్రిమూర్తులు గారు, అలాగే అశోక్ బాబు గారు, మరియు మా గ్రూప్ టీమ్ లీడర్ పిట్టా జంగమయ్య గారు, నన్ను ఇందులో జాయిన్ చేసినటువంటి వెంకటరావు గారు, సూర్యనారాయణ గారు, వగైరా వగైరా వారందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ గారు, బద్వేల్ సార్, ప్లీజ్. గుడ్ మార్నింగ్ శ్రీకరల్స్. మనకందరికీ ఈరోజు మా మేడం కరుణా మేడం చాలా బాగా చెప్పారు. ప్రతిదాని గురించి విశదీకరించి చెప్తున్నారు, కానీ మనుషుల్లో మార్పు కనపడట్లేదు అనిపిస్తుంది నాకు. మరి వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ మార్పు గురించి రోజు మనం చెప్తూనే ఉన్నారు మేడం. కాబట్టి దయచేసి డిజైర్ అనేది చాలా బాగా ఉంటేనే మనిషి పని చేయగలడు. ఆ డిజైర్ని రకరకాల డిజైర్లతోటి మనుషులు పనిచేస్తున్నారు. కాబట్టి వాటిని స్టిపులేట్ చేసుకొని అందరూ కూడా కొన్ని మనం చేస్తున్న శ్రీకరయల్ గురించి ఒక 3 గంటల వరకు పనిచేసి, ఆ పనిచేసిన దాంట్లో కింద వాళ్ళతోటి పై వాళ్ళతోటి అందరితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకొని రావాలని నేను భావిస్తున్నాను. వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. కానీ వాళ్ళందరిలో కూడా ఎందుకునో ఒక రకమైనటువంటి భావన తోటి ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకని చేయలేకపోతున్నారు ఏంటి అనే దాని గురించి మనం కొంచెం బాగా ఆలోచించాలి. అంటే డబ్బులు ప్రవాహం, డబ్బులు ఒకటే కాదు, డబ్బులు ప్రతి వాళ్ళు 2,000 కట్టడానికి ప్రాబ్లం కాదు. కానీ 5,000, 10,000, 50,000 కడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనిషి యొక్క యాటిట్యూడ్ మారుతుంది. అదేదో కొత్త దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అట్లా వెళ్ళిపోకుండా వాళ్ళందరూ ఒకదాన్ని నమ్ముకొని ఉన్నప్పుడు దాని మీదే మనం వర్క్ చేయాలి అనేది వాళ్ళకి మీమాంస ఉండాలి. కాబట్టి ఇవాళ మహిళా దినోత్సవం రోజు మీ మేడం గారు చాలా బాగా చెప్పారు. అన్నీ బాగా విన్నాము. థ్యాంక్స్ టు మేడం, థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, ఇందాక అనురాధ గారు హ్యాండ్ రైస్ చేశారు. మరి మేడం టైం ఇవ్వలేకపోయాము. అండ్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఇంకొక 3 minutes టైం ఉంది. వెంకటరమణ గారు, కొండా కృష్ణ గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. శ్రీకర
ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా మన శ్రీకరల్ ఫ్యామిలీ మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ మేడం, వెల్కమ్. అయితే ఎవరైతే మన శ్రీకరైల్లో రెగ్యులర్గా 2 నుంచి 3 గంటలు రెగ్యులర్గా ఎవరైతే ప్రతినిత్యం 8 నుంచి 1 సంవత్సరం పాటు నిలబడతారో డెఫినెట్లీగా దీంట్లో సీరింగ్ అచీవర్స్ అవుతారు. ఎవరైతే రెగ్యులర్గా జూమ్ మీటింగ్ విని నేర్చుకోవాలి, నేర్పించాలి, నేను ఖచ్చితంగా ప్రతిరోజు ఇద్దరిని కొత్త వారిని కలుసుకుంటూ ప్రతిరోజు నేను ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డెఫినెట్లీగా ఒక 8 నుంచి సంవత్సరం పాటు ఉన్న వాళ్ళు కంపల్సరీ అవుతారు మేడం. మీ ఇలాంటి అంటే మీరు ఇంత కృషి చేస్తారు, నిజానికి గ్రేట్స్ మేడం. అంటే ఉపాధిని ఇవ్వడానికి మనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఒక చిన్న అమౌంట్ తోటి ఒక పెద్ద అమౌంట్ సంపాదించుకునే అవకాశం. జాబ్ చేస్తే 30 సంవత్సరాల్లో సెటిల్ అవుతారో లాస్ట్కు వాళ్ళు కూడా ఎంత బాధపడుతారో తెలుసు. ఈ రోజులలో చదువులు ఇవన్నీ చూసుకుంటూ, కానీ డెఫినెట్గా మనం ఎవరైతే ఈ సంవత్సరం పాటు కమిట్మెంట్ తోటి ఒక 2 నుంచి 3 గంటలు ఉన్న వాళ్ళు కంపల్సరీ అవుతారు. ప్రతినిత్యం ఖచ్చితంగా కొత్త వారిని కలవాలి, పాతవారిని కలుస్తూ అంటే పాతవారిని మేల్కొల్పుతూ జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేస్తారు, డెఫినెట్గా వాళ్ళు నిలబడిపోతారు. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అండ్ కొండా కృష్ణయ్య సార్. గుడ్ మార్నింగ్ మేడం, అందరికీ శ్రీకరాల సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రత్యేకంగా మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుచు, మన శ్రీకరాల యొక్క బిజినెస్ మహిళలకి చాలా దగ్గర సంబంధం ఉంది. మన యొక్క ఈరోజు స్పెషల్ డే కాబట్టి ప్రతి కుటుంబంలో ఖచ్చితంగా మహిళలు అనేటోళ్ళు ఉంటారు. మన బిజినెస్ ప్రతి ఇంటికి ₹1,00,000 ఆదాయం ఇవ్వాలనేది ఏదైతే ఉందో, కాబట్టి వాళ్ళకు బంగారు అంటే ఇష్టం కాబట్టి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలందరికీ మన ఎక్కువ ప్రయత్నము మహిళలకు చెప్పి మహిళలకి ఆదాయం ఎక్కువ ఇప్పిస్తూ మన ఈరోజు ఉన్న యొక్క ప్రత్యేక మహిళా దినోత్సవం సందర్భంగా మన శ్రీకరాయిలో వచ్చే మహిళా దినోత్సవం లోపల ఎంతో మంది ₹1,00,000 ఆదాయం మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని కోరుచు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అక్బర్ గారు మ్యూట్ ఓపెన్ చేసుకొని మాట్లాడచ్చు సార్. అక్బర్ మేడం, గుడ్ మార్నింగ్ సార్. మహిళా దినోత్సవం శ్రీకరాయిల్ ఫ్యామిలీకి అందరికీ నా ఒక వందనాలు. మహిళా దినోత్సవం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కొత్తగా జనైనా నాకు అంత తెలియదు అన్నా మేడం. ఓకే, 61 మందిని తయారు చేశాను నేను. వావ్, గ్రేట్. ముగ్గురిని ఫీల్డ్ ఆపరేషన్ చేశాను. అందరినీ కూడా జూమ్ కి గానీ ఆఫీస్ కి గానీ కనెక్ట్ చేయండి సార్. ఇంకా ఎక్కువ చేస్తాను మేడం నేను. ఎవ్రీ ఒక నెలలో కూడా ఒక 100 దాటుతాం మేడం నేను. ఇంకా నాకు అంత తెలియదు మేడం. తెలియక నాకు ఇది చేసిందంటే నేను ఆ రోజు మనిషిని చేశాను. వల్ల గారు మీ వాయిస్ అవుతుంది ఆయన సార్. నాకు చెప్పినందుకు నేను అంతమంది చేశాను. మా శ్రీకరాయిల్ మేడం గారికి అందరికి నా ఒక నమస్కారం మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అహ్మద్ పాషా గారు నాకు ఇంట్లో చెప్పారు మేడం. ఓకే ఓకే, నమస్తే మేడం. థ్యాంక్ యూ సార్. బిఎస్ఎన్ మూర్తి గారు. బిఎస్ఎన్ మూర్తి గారు. ఓకే, హ్యాండ్ రైస్ చేశారు. సుంకిరెడ్డి వెంకటరెడ్డి గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. మ్యూట్ ఓపెన్ చేసుకుని. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ సార్.
మిషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు ఇంతమంది మహిళలు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరూ ఈ మిషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని అందరు వినియోగించుకొని అందరూ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరు డివోలు అవుతారని ఈ ప్రోగ్రాం తరఫున నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా మేడం. చాలా నవంబర్ నుంచి అద్భుతంగా ఈ మిషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ఈ మిషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క ఆర్గనైజర్ డెవలప్మెంట్ ఆఫీసర్ కావాలని వారు ప్రతి ఒక్కరు 6 గంటల నుంచి 7 గంటలకు తప్పకుండా వినియోగించుకోండి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఉదయం ప్రోగ్రామ్ ని విన్నాక చాలా ఎనర్జీ వస్తుంది. మనం ఏం చేయాలనేది తప్పకుండా టైంని మెయింటైన్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆర్గనైజర్ ర్యాంకులో ఉన్న వాళ్ళందరూ డిఓలు కావాలని, రేపు కేరళ ప్రోగ్రాం కూడా చాలా మంది ఇందులో నుంచి వస్తారని కూడా నేను చాలా వీళ్ళందరికీ నేను అభినందిస్తున్నా మేడం. ఫీల్డ్ ఆఫీసర్ ర్యాంక్ నుంచి ఆర్గనైజర్లు కావాలి, ఆర్గనైజర్ ర్యాంక్ నుంచి డెవలప్మెంట్ ఆఫీసర్ తప్పకుండా కావాలని ఈ స్వర్ణ మేడం గారు మరియు యేసుబాబు గారు ఏ ఉద్దేశంతో పెట్టిన ప్రోగ్రాం కానీ చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి జీవితంలో ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద చాలా అద్భుతంగా అందరికీ కూడా తెలుసుకుంటారు మేడం. తప్పకుండా ఈ మిషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రోగ్రామ్ తప్పకుండా వినియోగించుకొని కేరళ ప్రోగ్రామ్ కు ఈ ఒక 20 రోజులు ఉంది. 20 రోజులలో ప్రతి ఒక్కరు ఆర్గనైజర్లు అందరూ డెవలప్మెంట్ ఆఫీసర్ కు దగ్గరలో ఉన్న వారందరూ కూడా తప్పకుండా డెవలప్మెంట్ ఆఫీసర్ కావాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ 7 అయింది కాబట్టి మరి రేపటి ప్రోగ్రాంలో కలుద్దాము. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క లేడీకి కూడా పేరు పేరున హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ మరి ఈరోజు ఈవినింగ్ బిఓపి సెషన్లో కూడా చిన్న సెలబ్రేషన్ ఉంది జూమ్లోనే. అందరూ కూడా లేడీస్ మాట్లాడాలి అనేది త్రిమూర్తి గారి సంకల్పం. కాబట్టి ఎక్కువ మంది ఇన్వైట్ చేసుకోండి. ప్రతి ఒక్క మీ అండర్లో ఉన్న ప్రతి ఒక్క లేడీని కూడా ఇన్వైట్ చేయండి. సో ఏదైనా స్పెషల్ డే అంటేనా వస్తారేమో, రాని వాళ్ళు కూడా వాళ్ళందరినీ ఇన్వైట్ చేయండి. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. సో థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ ఈవినింగ్ సెషన్లో కలుద్దాము. సో బిఎస్ఎన్ మూర్తి గారు మీరు మెసేజ్ పెట్టారు, చూశాను. అది మీరు డైరెక్ట్గా మ్యూట్ ఓపెన్ చేసుకొని మాట్లాడవచ్చు సార్. మరి ఎందుకు మ్యూట్ ఓపెన్ అవ్వలేదో నాకు తెలీదు. సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ సెషన్ని ఇక్కడితో వైండప్ చేస్తున్నాను. సో సారీ, మిగతా వాళ్ళకి టైం సరిపోలేనందుకు. సార్ త్రిమూర్తి సార్ ఉన్నారు. సార్ త్రిమూర్తి సార్, ప్లీజ్ సార్. మేడం సార్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఈరోజు సెషన్ బాగానే ఉంది. మీరు మొత్తం మాట్లాడారు చక్కగా, సార్. అన్ని విషయాలు వినిపించారు. సార్ వెరీ నైస్. మరి అయితే ఎవరన్నా మాట్లాడతారేమో, అవకాశం ఇవ్వలేపరా? అయిపోయింది సార్, అందరు మాట్లాడారు. ఓకే, ఇంకా అంటే మాట్లాడారు, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, ఇవ్వలేదు. లాస్ట్ లో పడ్డారు నాకు, అందుకనే మీకు ఇచ్చాను సార్. మా మనులు అందరు ఉన్నారు కాబట్టి మీరు అందరు మహిళా మనులు ఉన్నారు అందరూ. ముఖ్యంగా ఆడవాళ్ళందరికీనండి మీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం అందరికీ కూడా.
అందరి ఈరోజు తరఫున థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మేడమ్స్ ఎక్కువగా మన శ్రీకార్యాలలో ఎక్కువ మంది ఉండేది కూడా మేడమ్స్ ఎక్కువ మంది ఉన్నారు. మన రాజన్ కరాయల్ గారు కూడా ఈ ప్రొడక్ట్ మీ గురించైనా డిజైన్ చేసినట్టే ఉంది. ఇది చాలా చక్కగా వారు కూడా డిజైన్ చేసి మీ అందరికి ఈ ప్రొడక్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే రేపు ప్రోగ్రామ్ లో ఓ పని చేయండి మేడం, సార్ అబ్జెక్షన్ హ్యాండిలింగ్ అని అంటారు. సార్ చాలా మందికి శ్రీకార్యాల్లోకి వచ్చేటప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. వీళ్ళు సమాధానం చెప్పలేకపోవచ్చు. అలాగే వీళ్ళ మనసులో కూడా కొన్ని డౌట్లు ఉంటాయి. మన ఎస్ దగ్గరికి చాలా మంది నియర్లీ 150-200 మంది వస్తున్నారు కాబట్టి అందరిలోనూ ఏదో ఒక డౌట్ ఎక్కడో చోట ఉండదు. కొన్ని క్లారిఫై చేసుకుంటారు, కొన్ని క్లారిఫై కొంతమంది సీనియర్లు అడిగిన వాళ్ళు చెప్పలేకపోవచ్చు, తర్వాత చూద్దామని దాటవేయచ్చు. అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా రేపు అబ్జెక్షన్ హ్యాండిలింగ్ అని రేపు అందరినీ వారి యొక్క క్వశ్చన్లు అడుగుదాము, దానికి సమాధానాలు చెప్దాం మేడం. ఓకే సార్. రేపు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ పెట్టండి మేడం. ఓకే సార్. అది అందరూ వచ్చేటట్టు మార్నింగ్ మొదలు పెడుతూనే ఆ పని చేద్దాం. మార్నింగ్ 6. ఓకే సార్. సో ఫ్రెండ్స్ విన్నారు కదా. సో సార్ రేపు 6 o'clock ఈ ప్రోగ్రాంలోనే ఉంటారు. సో అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనే అంటే మీకున్నటువంటి ఎనీ క్వశ్చన్, ఎనీ డౌట్ క్లియర్ చేసుకోండి. సార్ రెడీగా ఉన్నారు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడానికి. ప్రతి ఒక్కరూ రండి. ముందు నిజంగా అదొక్కటి మనకి పక్క నుండి వెళ్ళిపోతే మనం చాలా బూస్టప్ అవుతాం. ఒక్క అడుగు కాదు 10 అడుగులు ముందుకు వేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేస్తాం కూడా. చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ రేపటి గురించి. రేపు మార్నింగ్ 6 o'clock అబ్జెక్షన్ హ్యాండ్లింగ్కి రెడీగా ఉండండి. ప్రతి ఒక్కరూ మీకున్నటువంటి క్వశ్చన్స్ మళ్ళీ మర్చిపోతారేమో, చక్కగా ఒక పేపర్ మీద రాసుకొని రెడీగా ఉండండి. చక్కగా అడగచ్చు. క్లియర్ చేయడానికి మన రథసారథి గారే క్లియర్ చేస్తాను అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మాకు. ఓకే మేడం, తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ ఇట్స్ ఆల్రెడీ 7 అయిపోయింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇక్కడితోటి వైండప్ చేస్తూ నెక్స్ట్ ఈవినింగ్ 8 o'clock సెషన్లో కలుసుకుందాము. ముఖ్యంగా ఈరోజు లేడీస్ అందరు ఇన్వాల్వ్ అవ్వండి, అందరూ కూడా మాట్లాడడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఆల్. ఓకే మేడం. నైస్ డే. సైనింగ్ ఆఫ్ from Hyderabad.